సార్ తెలంగాణలోని భూపాలపల్లిలో ఒక పోలీస్ ఆఫీసర్ గన్‌తో బెదిరించి అదే పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్‌ని అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు అందరిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది సార్. మరి అంటే డైరెక్ట్‌గా పోలీసులే ఈ విధంగా చేయడంని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ ఘటన పైన? అదే ఇది షాకింగ్ అని చెప్పాలి. ఎక్కడో నార్త్‌లో, బీహార్‌లోనో, ఉత్తరప్రదేశ్‌లోనో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇది మన తెలంగాణలో, తెలంగాణ అంటేనే ఉద్యమ గడ్డ ఇది. అవును. ప్రజాస్వామ్య ఉద్యమాలు అనేకం జరిగాయి. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగినాయి. ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి ఒక ఎస్ఐ ఉన్నాడంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది ముందు చెప్పుకుందాం. ఇది ఓకే. భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్లో కాళేశ్వరం పోలీస్ స్టేషన్. అందులో ఎస్ఐ భవానీ సేన్ అని ఒక ఎస్ఐ ఉన్నాడు. ఇతను 20 రోజులకు ముందు ఒక మహిళా కానిస్టేబుల్, వాళ్ళ స్టేషన్లో పనిచేసే మహిళా కానిస్టేబుల్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నాకు కాలు ఇరిగిపోయింది, చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేరు, నువ్వు దయచేసి వచ్చి నాకు కొద్దిగా కాఫీ టీలు పెట్టించు అని అడుక్కున్నాడు. ఆమె పాపం మన సారు కాలు ఇరిగిపోయింది అంటున్నాడు అని బాధగా లోపలికి వచ్చింది. రాగానే గబక్కని తలుపేసేసి ఆమెకి గన్ను పెట్టి ఆమెను రేప్ చేశాడు. రేప్ చేసి ఇది కానీ నువ్వు బయటికి చెప్పావంటే నీ అంతు చూస్తాను, నా వెనక మంత్రి ఉన్నాడు, నేను ఏమన్నా చేయగలను అని ఆమెను బెదిరించి పంపించేశాడు. దాంతో ఆమె ఏడ్చుకుంటా వెళ్ళిపోయింది. ఎవరికైనా చెప్పాలంటే మనల్ని మళ్ళీ ఇతను పనిచేయనీయడేమో, ఏమన్నా చేస్తాడేమో అని భయపడి గమ్మున ఉండిపోయింది. 20 రోజులు అయింది. 20 రోజులు 2 రోజుల ముందు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇతను. అక్కడ ఎవరు లేకపోయేసరికి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ గన్ను పెట్టి రేప్ చేశాడు. రేప్ చేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఆమె ఆలోచించింది, మనం ఏంటిది ఇంత ఘోరంగా మనం హ్యూమిలేట్ అవుతున్నాము, ఈ బతకాలా అని ఆలోచించి చచ్చిపోదాం అనుకున్నాక ఆమెకి చచ్చిపోదానికి ట్రై చేస్తున్నాం, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అనిపించింది మనం చచ్చిపోతాం సరే, ఇతను మళ్ళీ చేస్తూనే ఉంటాడు కదా ఇలాంటి పనులు. సో దాని బదులు చచ్చిపోయే బదులు ఎలాగో చచ్చిపోదాం అనుకున్నాం, ఇతని మీద కంప్లైంట్ ఇద్దాం, ఏమైతే అదవని, చావుకే తెగించినప్పుడు ఇంక దేనికి భయపడాలి మనం అని నిర్ణయించుకొని ఆమె వెళ్ళి ఏఎస్పీకి డిఎస్పీకి కంప్లైంట్ చేసింది. సో వాళ్ళు ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇతని గన్ను తీసి సర్వీస్ రివాల్వర్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇతని మీద ఈమె ఎస్సీ కులానికి చెందింది కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్, లైంగికంగా అత్యాచారం అంటే రేపు, తర్వాత అక్రమంగా ఆయుధాన్ని ప్రయోగించడం, ఈ ఆయుధ చట్టం, ఈ 3 సెక్షన్ల కింద అతని మీద కేసు పెట్టారు. అతన్ని ఇప్పుడు భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లారని చెప్తున్నారు. సో ఇక్కడ ఇతని చరిత్రగా చూస్తే ఈ భవానీ సేన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనుకుంటున్నాను నేను. 2022లో కూడా ఇతను ఒక అమ్మాయిని అటెంప్ట్ రేప్ చేశాడు. అప్పుడు అది వచ్చి రెబ్బన పోలీస్ స్టేషను, కొమరం జిల్లాలో రెబ్బన పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఒక అమ్మాయి ప్రిపేర్ అవుతుంది. ఆ అమ్మాయి ప్రిపేర్ అవుతూ ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో ఎవరో తెలుసుంటే వచ్చింది, సార్ దగ్గర మెటీరియల్ ఉంది కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి అంటే ఈయన కలిసింది. ఈయన మెటీరియల్ ఇస్తాను రమ్మన్నాడు. ఫస్ట్ మెటీరియల్ ఇచ్చాడు, మంచిగా మాట్లాడిన తర్వాత ఓన్లీ చదువుకుంటే లాభం లేదు, బాడీ కూడా దానికి తగినట్టు ఉండాలి, నిన్న ఒకసారి మెజర్మెంట్స్ చూస్తాను రా అని చెప్పి పిలిచి తన రూమ్లో, పోలీస్ స్టేషన్లోనే తన క్యాబిన్ ఉంటుంది, క్యాబిన్లో అమ్మాయిని టేప్ పెట్టి కొలుస్తున్నట్టు చూడడం, తాకడం, అవన్నీ బాడీని ఇచ్చేయడం, అవన్నీ చేస్తే ఈమె తనకి ఇబ్బందిగా ఉంది, కోపం వస్తూ ఉంది, కానీ ఈయన ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోయింది. ఇంకొక హామీ కూడా ఇచ్చాడు, నువ్వు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా నేను నీ కానిస్టేబుల్ ఉద్యోగం తీస్తా, నాకు మంత్రి తెలుసు, సర్కిల్ ఉంది, నేను మేనేజ్ చేస్తానని చెప్పాడు. ఇలా ఈ అమ్మాయిని కూడా దాదాపు 20-30 రోజులు అసభ్యంగా చేయడం, ఆ తర్వాత నా భార్య లేదు ఇంటికి రా అని చెప్పి చేయడం, ఇలా చేసేసరికి ఇంక ఈ అమ్మాయి, అప్పటికీ అమ్మాయికి ఎవరు లేరు, వాళ్ళ నాన్న లేడు, అమ్మ తమ్ముడు ఉన్నాడు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇలా ఉండి మొత్తానికి ఎవరో బంధువుల సహాయం తీసుకొని ఈ అమ్మాయి కంప్లైంట్ చేసింది. అప్పుడే కానీ ఇతనికి కానీ అరెస్ట్, నిజానికి ఇట్లాంటి ఇది వచ్చి అటెంప్ట్ రేప్, ఇప్పుడు చెప్తున్నాను. అటెంప్ట్ రేప్ చేసినప్పుడు మామూలుగా నువ్వే నేను చేస్తే ఏం చేస్తారు, మనల్ని కేసులు పెడతారు, పెట్టి అరెస్ట్ చేసి కోర్టుకు పెడతారు. కానీ చాలాసార్లు చెప్పాను నేను, పోలీసులు తప్పు చేస్తే మాత్రం ఏవి జరగవు, మహా అంటే ట్రాన్స్ఫరు, లేదంటే సస్పెండ్ చేసి 4 రోజులు అది లీవ్ లాగా పరిగణించి మళ్ళీ తీసుకుంటారు. ఆ మధ్య కూడా ఇక్కడ మనం
లంబాడి ఆమె లక్ష్మణ్ ఆవిడని దారుణంగా కొడితే ఏం చేశారు, ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవడికి తెలియదు, ఏముండదు, మళ్ళీ తీసుకుంటారు వాళ్ళు. ఇది హాలిడే పీరియడ్ లాగా సస్పెన్షన్ పీరియడ్ అనేది, ఇది పోలీస్ స్టేషన్లో జరిగేది. సో అప్పుడే కానీ ఇతన్ని పనిష్ చేస్తుంటే ఈ భవానీ సేన్ని ఇప్పుడు ఈ స్థాయికి రాడు కదా. అప్పుడు పనిష్ చేయకుండా ఇతను ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేస్తే అదే పని ఇంకొక చోట చేస్తుంటాడు. ఇతను ఏంటంటే ఇతనికి అమ్మాయిలు పిచ్చి, డబ్బు పిచ్చి, ఈ రెండు పిచ్చులు ఉన్నాయని చెప్తున్నారు. సో డబ్బుల కోసం వివిధ అక్రమాలు చేయడం, బెదిరించడం అవన్నీ చేస్తున్నాడు. లారీలు ఆపడం, బెదిరించడం, తనకి సంబంధం లేకపోయినా అవన్నీ చేస్తున్నాడు అని చెప్తున్నారు. రెండోది కనిపించిన వాళ్ళని, కేసులు పెట్టడానికి వచ్చిన వాళ్ళని వాళ్ళని రకరకాలుగా అరెస్ట్ చేయడం. నేను అందంగా లేదా, నాతో ఎందుకు స్నేహం చేయవు, నేను పిలిచిన చోటుకి ఎందుకు రావు, ఇలాంటి కాల్స్ చేసి మాట్లాడడం అవన్నీ ఇతను చేస్తున్నాడని చెప్తున్నారు. ఇతని హరాస్మెంట్లు తట్టుకోలేకే వీళ్ళ స్టేషన్లో, ఈ కాళేశ్వరం స్టేషన్లో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ముగ్గురు ట్రాన్స్ఫర్లు పెట్టుకొని వెళ్ళిపోయారంట ఇతను భరించలేక. ఈ స్థాయి ఉంటే అధికారులు చూసి చూడనట్టు ఇన్ని రోజులు పోతున్నారు. సో ఇప్పుడు ఇది ఓపెన్ అప్ అయ్యే కాడికి వీళ్ళు వచ్చి కేసు పెట్టారు. కేసు పెడితే వీళ్ళు ఏం చేయాలి, పోలీస్ స్టేషన్కి తీసి విచారించి కోర్టుకు గద పెట్టాలి. అది చేయకుండా ఎస్పీ ఆఫీస్కి ఎందుకు తీసుకెళ్లారు అంటే మళ్ళీ ఇక్కడ ఏదో గూడుపుటానే జరుగుతుంది. గూడుపుటాన్ని జరిగి ఇతన్ని సస్పెండ్ చేస్తారు మహా అంటే. ఇతనికి యాక్చువల్గా అయితే సివియర్ శిక్షలు పడే సెక్షన్లు ఇవన్నీ కూడా ఎస్టీ ఎస్సీ కానీ, రేప్ అనేది చాలా సివియర్. నెక్స్ట్ అందులో ఎస్సీ ఉమెన్ని రేప్ చేశాడు, అందరూ పబ్లిక్ సర్వెంట్ని రేప్ చేశాడు. చాలా సివియర్ క్రైమ్స్ ఇతను చేసింది. కానీ ఇంత క్రైమ్స్ చేసినా కూడా వాళ్ళ ఎస్ఐ కాబట్టి వీళ్ళు సివియర్గా తీసుకోరు. ఓన్లీ మనకు కనబడేది పొలిటికల్గా మోటివేటెడ్ కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లో మాత్రమే పోలీసులను అరెస్ట్ చేసి జైలుకి పంపించింది. అది కూడా రేవంత్ రెడ్డికి పొలిటికల్గా ఫిచ్చింగ్ అవుతుంది ఆ కేసు కాబట్టి. అంత తప్ప మామూలుగా సిటిజన్స్ మీద క్రైమ్ చేస్తున్నప్పుడు పోలీసులు వాళ్ళని కూడా రెగ్యులర్గా మిగతా క్రిమినల్స్ లాగే వీళ్ళని కూడా ట్రీట్ చేసి ఆ క్రైమ్స్కి కోర్టులకు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం అనే కల్చరు డెవలప్ కానంత వరకు వీళ్ళు చేస్తుంటారు. మహా అంటే ఏంది, ట్రాన్స్ఫర్ చేస్తారు. తొక్కలో ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకొక ఊరికి వెళ్తాం అంతే. ఆ ట్రాన్స్ఫర్ అనేది ఏ రకమైన పనిష్మెంట్. ఇప్పుడు నేను జర్నలిస్టు, నేను ఒక ఇటువంటి పని చేస్తే నేను ట్రాన్స్ఫర్ చేస్తారా వేరే ఛానల్కి, చేస్తే ఒప్పుకుంటారా? సో లేదు సార్, మనోడు ఇక్కడ చేసాడు, వీడికి పనిష్మెంట్గా నేను వేరే ఆదిలాబాద్లో ఒక ఛానల్ ఉంది అక్కడ పెడతానంటే ఒప్పుకుంటారా? కానీ పోలీసులకి ఇది చేస్తే ఆ ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది. ఇది చాలా ఘోరమైన విషయం. కనీసం న్యాయ వ్యవస్థ అన్న సుమోటోగా తీసుకుని ఇలాంటి వాళ్ళని 1-2 చేయగలిగితే చేయాలి. ఆయన ఎవరు, సజ్జనుల్లాగా అందరి మీద మాట్లాడుతుంటాడు. ఇలాంటి కేసులు మాట్లాడాడు అతను. ఎక్కడ ఏది జరిగినా అతను స్పందిస్తుంటాడు, బుద్ధి చెప్తుంటాడు, వాళ్ళకి నీతి బోధిస్తుంటాడు. కానీ ఇటువంటివి ఎందుకు సజ్జనారు లాంటి వాళ్ళు ఖండించరో అర్థం కాదు మనకి. సజ్జనారు లాంటి ఖండిస్తే అది బ్రహ్మాండంగా ఫోకస్ అవుతుంది కదా, వాళ్ళు చేయాలి కదా, డిమాండ్ చేయాలి కదా, ఇతన్ని జైలుకి పెట్టండియా, ఇతను కోర్టుకు పెట్టి జైలుకి పెట్టి ఇతని మీద సీరియస్గా చర్య తీసుకోండి అని చెప్పాలి కదా. అవి ఎవరు చెప్పరు. అంటే పోలీసులు మాత్రం నేరం చేస్తే కప్పుపుచ్చుకుందామనే ధోరణి ఉండేంత వరకు ఇలాంటి వాళ్ళు ఆటలు తెలుతూ ఉంటాయి. ఇది క్లియర్గా అతి దారుణమైన, తన స్టేషన్లో పనిచేసే ఒక మహిళా కానిస్టేబుల్ని రేప్ చేసిన ఎస్ఐ కేసు. దీని ఏమీ జరగదు నాకు తెలిసి. దీని మీద విపరీతంగా ఫోకస్ ఎవడు చేయరు. మెల్లగా ఇప్పుడు అక్కడ అసలు ఎస్పీ దగ్గరికి తీసుకెళ్లారంటేనే అర్థమవుతుంది. కోర్టుకు పెట్టకుండా దీన్ని అతనికి ఏదో సస్పెన్షన్ ఏదో ఇచ్చి శాఖాపరమైన పనిష్మెంట్ అని ముద్దు పేరు పెట్టారు. అదే ఒక టీచర్కో, ఒక డాక్టర్కో, ఒక జర్నలిస్ట్కో శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు? ఇది సివియర్ క్రైమ్ అయినప్పుడు శాఖాపరమైన చర్యలు ఎట్లా తీసుకుంటారు? ఉద్యోగంలో భాగంగా అతను ఏదన్నా తప్పు చేసుంటే అది ఓకే. ఇది ఒక రేపు, ఇది ఒక గన్నుతో బెదిరించాడు, సర్వీస్ రివాల్వర్తో. తర్వాత ఒక ఎస్సీ అమ్మాయిని ఇలా చేశాడు. కాబట్టి సివియర్ పనిష్మెంట్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత లీనియన్స్ చూపిస్తుంది మిగతా వాళ్ళ మీద అని హరీష్ రావు కూడా విమర్శిస్తున్నాడు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య క్రైమ్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. నారాయణపేటలో సంజీవ్ అనే ఒక అతన్ని అతి దారుణంగా అందరి ముందు కొట్టి చంపారు.